ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళగానే ఇది తాకి చూడండి. ఆ రోజు ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మనం ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళి ముందుగా ఈ వస్తువును తాకితే చాలండి. ఆ రోజు అంతా కూడా ధనం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీ ఊహలకు కూడా అంతునంత డబ్బును చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. అంత శక్తివంతంగా ఈ వస్తువు తాకడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి కూడా జరుగుతాయి. అంత శక్తివంతంగా ఈ వస్తువులు తాకడం వల్ల మీ జీవితంలో అయితే అద్భుతమైన మార్పులు, చేర్పులు అనేవి జరుగుతాయండి. ఇలా మీరు ప్రతిరోజు కూడా వస్తువును తాకడం వల్ల ప్రతిరోజు మీరు ధనపరంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో లేదా వ్యాపారంలో లేదా మీరు చేసేటువంటి ఏ పనైనా సరేనండి, ఆ పనిలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. పట్టిందల బంగారం అవుతుందండి. ఎందుకంటే ఈ వస్తువు వచ్చేటప్పటికి అంత విలువైన వస్తువు. అలానే ప్రతి అందరికీ కూడా వంటిల్లో ఉండేటువంటి వస్తువే. కాబట్టి చక్కగా ఉదయం లేవగానే వెళ్ళి ఈ వస్తువును తాకండి. అలాగే మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు ఉన్నా కూడా తీరిపోయి మీరు చక్కగా మంచిగా కోట్లుగా కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది కూడా మీకు వస్తుంది. మీరు ఆ వస్తువును తాకడం వల్ల మీ జీవితంలో సాధించగలుగుతారు కూడా. ఎందుకంటే ఈ వస్తువు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన వస్తువు. ప్రతి ఒక్కరికి కూడా అది అందుబాటులో ఉండేటువంటి వస్తువే. కాబట్టి చక్కగా తాకేసేయండి. వంటగది అంటేనే లక్ష్మీదేవికి ఇష్టం. వంటింటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలండి. ముఖ్యంగా లక్ష్మీదేవికి శుభ్రంగా ఉంటే ఇల్లు అంటేనే ఇష్టం. వంటగది గ్యాస్ స్టవ్ని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్నా కూడా దిష్ట వేసుకొని కూర్చుంటుందండి. వంటగది అంతా ముఖ్యమైనటువంటి పాత్ర మన ఇంటి పరంగా అలాగే సంపాదన పరంగా పోషిస్తుంది. సంపాదన పరంగా ఇంటి యొక్క స్థితిగతుల పరంగా అన్ని రకాల యొక్క ఆలోచనలు అనేవి మన యొక్క వంటగది మీదే ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎన్ని పనులున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, మొదటిగా మనం మన వంటగదిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా, నీట్గా, ప్రశాంతంగా, గజిబిజి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వంటగదిలోని గ్యాస్ స్టవ్ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి శుక్రవారం పూట చక్కగా గ్యాస్ స్టవ్ను కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవడం, ఇలా చేయడం వంటి పనులు బట్టి మీరు ఉంచుకునే శుభ్రతను బట్టి ఆ ఇంట్లో లక్ష్మీదేవి మాత్రం దిష్ట వేసుకొని కూర్చుంటుందండి. ఎందుకంటే వంటగది అంటేనే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి. వంటగదిలో ప్రత్యేకంగా పూజ గది కూడా ఉంచుకొని పూజలు చేస్తూ ఉంటారు కూడా. కాబట్టి చక్కగా మనం నియమ నిష్టలతోనే ఉండాలి. గ్యాస్ పొయ్యి అన్న లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారు. పొయ్యిలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని మనకు చక్కగా శాస్త్రాలు కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అంత పవిత్రమైన వంటగదిలో మీరు ఉదయం వెళ్ళిన తర్వాత దీనికి ప్రత్యేకంగా మీరు నియమాలు ఏమీ అవసరం లేదండి. ఎలాంటి నియమాలు చేయవలసిన అవసరం కూడా లేదండి. స్నానం చేయాలన్నా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే తెల్లవారుజామున లేవగానే ఎవరు కూడా స్నానం చేయడం అంటే కుదరదు కదా. కాబట్టి మీరు స్నాన కార్యక్రమాలు చేసి ఈ వస్తువును తాకాలి అని ఇలాంటి రూల్స్ కూడా ఏమీ లేవు. మీరు స్నానం చేయకుండా మామూలుగా అయినా సరే మొదటిగా మీరు భూదేవికి నమస్కారం చేసుకుని చక్కగా కాస్త కాలు కింద పెట్టి చేతులు కడుక్కొని మీరు ఆ వస్తువును తాకండి. అలానే మనం నాన్ వెజ్ తినకుండా మాంసాహారం తినకూడదు అలాంటివి కూడా ఇలాంటి ఏమీ లేవండి నియమాలు. ఎందుకంటే మనం నిత్యావసర వస్తువులే కాబట్టి ప్రతిరోజు కూడా మనం వాడుతూ ఉంటాం. కాబట్టి ఆ వస్తువులు తాగుతూ ఉంటాం. దీనికి ప్రత్యేకంగా నియమాలంటే ఏమీ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఊరికి అలా తాకితే చాలండి. తాకిన దాన్ని బట్టి మనకు బాగా కలిసి వస్తుంది. అలానే కొంతమంది అయితే పొయ్యి దగ్గర తుడుచుకునే మసిగుడ్డలు కూడా చినిగిపోయినవి కానీ, కాలిపోయినవి కానీ, లేదా బాగా మురిగ్గా ఉన్నవి కానీ అలా ఉంచుతూ ఉంటారండి. అలా ఎప్పుడు కూడా ఉంచకూడదండి. కాలే గిన్నెలు ఎప్పుడు కూడా అలా వదిలివేయడం అలాంటివి చేయకండి. అలానే చినిగిపోయినవి, కాలిపోయినవి ఉంచడం వల్ల ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. అలా చేస్తే దారిద్ర్యాన్ని కూడా ఆకర్షిస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు పొయ్యి తుడుచుకునేటప్పుడు గుడ్డ అయినా సరే మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ మీద ఖాళీ గిన్నెను మాత్రం పెట్టుకోకండి. అలా కూడా పెట్టుకోకూడదండి.
ఇక ఇప్పుడు మీరు ముందుగా తాకవలసినటువంటి ఆ వస్తువు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఉప్పును తీసుకుని వస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా మనం రోజు వండుకునేటువంటి వంటల్లో మనం వేయాల్సినదేనండి. కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపమండి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి ఉప్పులే అని చెప్పి అనుకోవద్దు. తేలికగా తీసుకోవద్దు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి. ఉప్పుకి డబ్బుకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఉప్పుకి మన సంపాదన పెంచి అప్పులు తీర్చేసేంత శక్తి ఉంది. మీకు తెలుసా? మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు పుట్టింది. కాబట్టి ఆ ఉప్పు ఎంతో శక్తివంతమైనది. మీరు ఉప్పు పోసుకుంటారు కదండీ! జాడీ లేదా గాజు సీసా మీరు ఇష్టాన్ని బట్టి దేంట్లో అయితే ఉప్పు స్టోర్ చేస్తూ ఉంచుకుంటూ ఉంటారో ముందుగా వంటగదిలోకి వెళ్ళగానే ఒక్కసారి ఆ ఉప్పు జాడీని తాకండి. అలా తాకడం వల్ల ఏమిటి అంటే ఇక ఆ రోజల్లా కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ధనం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. అంటే మన చేతికి అనేది ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మన చేతికి వస్తుందండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉప్పు లోపల ఉప్పును తాకవలసిన పని లేదు. పైన మనం ఆ గాజు జాడిని తాకినా చాలండి. జస్ట్ ఉప్పు డబ్బాను తాకితే చాలు. ఉప్పును కూరలో వేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక అలాగే ఉప్పు జాడీనే తాకేసి మీరు ఇంకా తర్వాత మీ ఇష్టాన్ని బట్టి చక్కగా పొయ్యి మీద తర్వాత పాలు పొంగిచ్చడం కానివ్వండి, లేదా పాలు తాకినా కూడా చాలా మంచిదండి. లేదా పసుపు తాగినా మంచిది, లేదా పెరుగు తాగినా మంచిదండి. ఎవరికైనా సరే ఉదయం లేవగానే మొట్టమొదటిసారిగా ఉప్పును తాకి చూడండి. మీ ఇష్టాన్ని బట్టి, మీ ఓపికని బట్టి చక్కగా పొయ్యి మీద పాలు కాగబెట్టుకోవడం, అలాగే పాలు కాగిన తర్వాత పాలతో టీ కాగబెట్టుకోవడం, ఇలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే పాలు కూడా లక్ష్మీదేవి రూపం కాబట్టి పాలు కాగబెట్టుకుని వాటితో టీ కానీ కాఫీ తాగండి. ఇలా మీరు ముందుగా తాగవలసినటువంటి వస్తువు కాబట్టి ఉప్పు జాడిని మాత్రం ఖచ్చితంగా తాకండి. ఇలా ఉప్పు జాడిని తాగడం వల్ల ఆ రోజంతా కూడా అదృష్టం అనేది మీకు పడుతుందండి. ఇలా ప్రతిరోజు కూడా చెయ్యండి. అలాగే మీరు ఏం చేస్తారంటే కాస్త ఉప్పు ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకొని, ఒక గాజు బౌల్ని గుప్పెడు ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకొని, ఆ బౌల్లో రోజు కూడా ఒక రూ. 5 వేయండి. అలా వేసి పక్కన పెట్టుకోండి. అలా కొంత అమౌంట్ అయినా సరే తర్వాత మీకు కొంతమందికి చిన్న చిన్న బాకీలు కూడా తీరుతాయండి. అంటే ఒక గాజు బౌల్ని తీసుకొని, గాజు బౌల్ కాపోయినా సరే అండి, ఏదో ఒకటి మీరు ఒక డబ్బా అయినా సరే అందులో 3 గుప్పిళ్ళు ఉప్పు వేసుకొని, కల్లుప్పు వేసుకొని, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటో ఎంత రూ. 10 వస్తే రూపాయి అయినా సరే ఆ డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉండండి. మీకు తెలియకుండానే చిన్న చిన్న బాకీలు కూడా ఉంటాయండి. అలా కొన్ని డబ్బులు అయినా తర్వాత వాటికి తోడు ఇంకొన్ని వేసుకుని మీరు ఆ అప్పును తీర్చవచ్చు. ఇలా అందులో ఎందుకు వేయాలి అని చెప్పి మీరు అనుకోవచ్చు. సందేహం కూడా రావచ్చు. ఏంటి ఇట్లా చెప్తూ ఉన్నారని. కాదండి. ఇలా వేయడం వల్ల మీకు అందులో డబ్బు అనేవి వేయడం వల్ల ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లండి. ఒక రూ. 5 కానీ, రూ. 2 కానీ, రూపాయి కానీ ఉన్నప్పుడు ఇలా వేయడం వల్ల ఆ డబ్బును ఈ ఉప్పు ఆకర్షిస్తుందండి. అప్పుడు మనకి డబ్బు అనేది మన ఇంట్లో మనకి తెలియకుండానే డబ్బుకు ఎటువంటి కొరత లేకుండా పడుతుందండి. ఆ తర్వాత ఆ ఉప్పును కూడా మన వంటల్లో అప్పుడప్పుడు వాడుకుంటూ ఉండండి. చాలా మంచిదండి. మీకు తెలియకుండానే ఒక మంచి వైబ్రేషన్ కూడా మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఇలాంటివన్నీ కూడా చేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు అసలు చేసి చూడండి. మీకు ఎంత బాగా కలిసి వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారండి. ఇక ప్రతిరోజు వద్దన్నా కూడా మీరు అలా తాగుతూ వస్తూ ఉంటారు కూడా. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది కాబట్టి. అలానే ముఖ్యంగా ఆడవారండి. ఉదయం లేవగానే అమ్మవారు లక్ష్మీదేవిని స్మరించుకుంటూ లేచి భూమాతకి నమస్కారం చేసుకుని వెళ్ళగానే ఉప్పును తాకండి చాలండి. మీకు తెలియకుండానే ఆ రోజంతా కూడా మంచిగా కలిసి వస్తుందండి. అంటే ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా, ఎటువంటి టెన్షన్ లేకుండా, అడావుడి లేకుండా ఉంటుందండి. మొదటిగా ప్రతి ఆడవారు ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి కళ ఊడిపడుతున్నట్టు ఉండాలి. మరి చూశారు కదండి, ఏ వస్తువును తాకడం వల్ల మీ జీవితం అనేది బంగారం అవుతుందని. అలాగే బంగారం అవుతుంది, బాగా ధనం కలిసి వస్తుంది, కోట్లు సంపాదించుకునే అవకాశం వచ్చి లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకుని కూర్చుంటుందండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.